హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో రీసెంట్గా చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఘటనలు కుదిపేస్తూ ఉన్నాయి మనల్ని. రోజుకో హత్యలని, డివోర్స్లని, అలాగే ఇల్లీగల్ కేసులని, ఇలా రోజుకొక ఇష్యూస్ ముందుకు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే వాటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ టి సుభాష్ని గారు. చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ చూస్తున్నాము, కామన్ మ్యాన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు. ఇంట్లో ఏ చిన్న గొడవ అయినా మనస్పర్ధలు ఏ వచ్చినా కూడా వెంటనే కోర్టు చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అండ్ తను 80 కోట్లు దాదాపు 60 క్రోర్స్ భరణంగా కూడా తీసుకున్నారని తెలిసింది. సో ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం ఇదంతా కోర్టు కంటే ఇట్లా ఆంక్షలు ఏవి లేవు. కోర్టుకు ఆంక్షలు అంటే ఎందుకు లేవండి? అంటే నీ ధర్మంతోని నువ్వు చట్టపరంగా బ్రతకడానికి ఆలోచిస్తే నీకు ఒక రాజ్యాంగం ఉంది. ఈ భారతదేశంలో నువ్వు అవలంబించవలసిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. ఈ దేశం కోసము అభివృద్ధి అవసరం అనుకున్న వ్యక్తి చట్ట ప్రకారం వెళ్తాడు. ఇప్పుడు చట్టం అంటే ఒక చుట్టంలాగా కాదు కదా. అందరూ దాన్ని చట్టాన్ని ఏంటంటే ఓవర్కమ్ చేసి, అవహేళన చేసి, వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్రతకడానికే వాళ్ళు ఎవరి స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు స్పీచ్ అనేది ఉన్నది. కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కూడా పద్ధతి అన్నది ఉన్నది. చట్ట ప్రకారమే మాట్లాడాలి. ఎవరిని పడితే వాళ్ళని దూషించరాదు, ఎవరిని పడితే ఏ విధంగా ప్రవర్తించరాదు. కామన్ రీజన్స్, మా ఇద్దరికి మనస్పర భేదాలు ఉన్నాయి, అసలు కలవట్లేదు కాబట్టి వెళ్తున్నాం. అంటే ఇప్పుడున్న అబ్బాయిలకి ఏమైంది, నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది, ఎక్కడ డివోర్స్ అయిపోతాయో అని చాలా మంది అన్నవాళ్ళు, నాతో అన్నవాళ్ళు. అమ్మాయిలు ఇద్దరు సమానంగానే ఆలోచిస్తున్నారు. సో అంటే నువ్వు చట్ట ప్రకారం బ్రతకట్లేదు కాబట్టి నీకు ఇంకో ఆలోచన వస్తున్నది. నువ్వు చట్ట ప్రకారంగానే పెళ్లి చేసుకుంటున్నావు. ఏది నాకు ఈ భార్య అంటే ఇంతకు ముందు మనం పాత అప్పుడు కూడా చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు, హస్బెండ్స్తో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, రకరకాల ఆడపడుచులతో కావచ్చు, ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి బ్రేక్ అయిపోయింది, ఒకరు స్టార్ట్ చేశారు విడాకులు తీసుకోవడం అనేది, నిజంగా అందరూ అదే ఒకరు చూసి ఒకరు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు 100 కుటుంబాలల్లో మనం రీసెర్చ్ కనుక 100 కుటుంబాలు 100 డైవర్స్ కావట్లేదు. దాంట్లో ఒక 3, 5, 10 90 మంది వరకు దే ఆర్ ట్రయింగ్ టు లీడ్ దేర్ లైఫ్. ఒక 10 కేసెసే దాంట్లో ఓవర్గా, అంటే ఈ 90 మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ 10 ఫ్యామిలీస్ అన్నట్టు. అంటే ఏ విధంగానంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గొడవ వచ్చింది, అప్పట్లో కూడా గొడవలు లేవా? ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఉన్నాయి, మధ్యకాలంలో ఉన్నాయి, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నాయి. గొడవలు అనేది భార్యాభర్తల మధ్యన అది ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. కానీ ఆ గొడవలల్లో అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది, పేషెన్సీ ఎంత ఉంది, నెగిటివ్ థింకింగ్ ఎంత ఉంది, పాజిటివ్ థింకింగ్ ఎంత ఉన్నదని చాలా అవసరం. ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎక్కువ కాలం జీవించే హక్కు, అంటే దాంట్లో హక్కు అనే చెప్పలేము, బ్రతకచ్చు అనే ఒక ఆలోచన కలుగుతుంది. అంటే అండర్స్టాండింగ్ చేసుకుంటే. మన వాళ్ళు చెప్పేది ఏంటిది, కాంప్రమైజ్ అయిపో, ఇదే లైఫ్, ఇట్లనే ఉంటుంది, ఇంకేదో నడుచుకుంటూ పోవడమే అన్నారు అనుకోండి. ఆహా, ఇలానే వెళ్ళాలా, ఇదే లైఫా, ఇలానే ఉంటుందా అన్నది ఒక థాట్ ప్రాసెసింగ్లో చేంజ్ వస్తుంది. మనం బ్రతికే విధానంలో మార్పులు అనేది ఆటోమేటిక్గా వస్తుంటాయి. వ్యక్తి చేంజ్ అవుతున్న కొద్దీ, అతనిలో మార్పు వస్తున్న కొద్దీ, ఒక భార్య స్థానంలో ఉన్న ఆమెకు కూడా మార్పులు వస్తుంటాయి. మంచిగా బ్రతకాలి, నాకు ప్రేమ అవసరము, దొరకట్లేదు. నాకు రెస్పెక్ట్ అవసరము, ప్రేమ వేరు, రెస్పెక్ట్ వేరు. రెస్పెక్ట్ ఇస్తే ప్రేమ కూడా ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ చాహల్ది చూసుకుంటే వైఫ్ 60 కోట్ల డౌరీ మన ఎక్స్ట్రా అడుగుతుంది మనీ. ఇది చూస్తే అంటే పెళ్లి కోసమే డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారా, డబ్బు కోసమే డివోర్స్ తీసుకుంటున్నారా? ప్రేమ ఎక్కడుంది? ఇంకా కనిపించదు కదా. అంటే అక్కడ ఏమొస్తుందంటే, మేము ఎక్కువ అంటే కోర్టులలో కేసులు చూస్తాం కాబట్టి కొంతమంది ఏంటంటే ఈ డబ్బు పోతుందన్న ఉద్దేశంతోనైనా కలిసి ఉండే అవకాశాలు కొంతమంది ఉంటారు. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, పోతే ఇంకా అది మంచిగానే ఉన్నది కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది కాపురం వెళ్ళిపోతారు. కానీ కొంతవరకు ఏంటంటే బాగా డబ్బున్న వ్యక్తికి ఇంకా అంటే ప్రాపర్టీని డివైడ్ చేసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేస్తారన్న వ్యక్తి దగ్గర అడుగుతారు. 60 కోట్లు ఏంటి, 100 crores కూడా అడుగుతారు. ఉన్నదంటే కంపల్సరీ కోర్టు కూడా గ్రాంట్ చేస్తుంది, అంత ఆస్తి ఉన్నట్టయితే. ఆస్తి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ దే హ్యావ్ టు షో ఇట్. బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ ప్రీవియస్లీ ఒక పెళ్లి కాక ముందు
బ్యాలెన్స్ చూపించాలి, బ్యాలెన్స్ షీట్. మళ్ళీ పెళ్ళైన తర్వాత విడాకులు కేసే ముందు నీకు డబ్బులు కావాలన్నా మహిళ ఎవరైనా డబ్బులు కావాలి, మెయింటెనెన్స్ కావాలి అన్నప్పుడు, డైవర్స్లో మెయింటెనెన్స్ కావాలన్నప్పుడు కూడా ఇవన్నీ చూపించాలి. అంటే వాళ్ళ అసెట్స్ కనుక తెలిసి ఉంటే వాళ్ళ అసెట్స్ కూడా వీళ్ళు చూపించవలసి వస్తుంది. దాన్ని బట్టే వాళ్ళకు అంటే పర్మనెంట్ అలిమోనీ అంటారు. పర్మనెంట్ అలిమోనీ కింద 60 కోట్లు మంజూరైనాయి. ఈ 60 కోట్లు ఇస్తాడా లేదా అన్నది కూడా మనకు తెలియదు. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ పిటిషన్స్ వేసుకొని, రివ్యూ పిటిషన్స్ కానీ, సుప్రీంకోర్టు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమన్నా కూడా చెయ్యొచ్చు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఎందుకు సెలబ్రిటీస్ ఎక్కువ స్థానంలో ఇప్పుడు వస్తున్నారని అంటే, ఇప్పుడున్న లైఫ్కి, గతంలో ఉన్న లైఫ్కి, భవిష్యత్తు లైఫ్కి దే విల్ హ్యావ్ అన్ సపరేట్గా చేసి వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం ఇంకా బెటర్గా ఉన్నది అనుకున్నప్పుడు దే విల్ గో ఫర్ డైవర్స్. దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్. అంటే ఇతనితో కలిసి ఉంటే నా ఫ్యూచర్ తగ్గిపోతుంది అన్న ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో, ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయే అలాంటి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది తీసుకోకుండా కూడా వెళ్ళే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సఖ్యతతోని లేని జీవితము గడపడము నేరంగా భావించారు. కొంతమంది అట్లా నేరంగా భావిస్తారు. ఎంతసేపు ఊకే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవడం ఏంటి, ఏడ్చుకుంటేనే జీవితాంతం గడపాలా, డైవర్స్ తీసుకుంటే ఆడు జాగాలు అంటాడు, నా జాగాలు నేను. కొంతమంది అయితే ఒక కేసులను అయితే భర్త చనిపోవాలని కూడా మొక్కిన వాళ్ళు ఉన్నారు. వీడు వద్దు, వీడు భారంగా ఉన్నది, వీడు చనిపోతేనే మంచిది అని కొలువులు అంటే ఆ అమ్మవాళ్ళని కొలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే అంత భయంకరంగా వాళ్ళ అనుభూతి చెందిండ్రు, వాళ్ళ హరాస్మెంట్ అన్నప్పుడు ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. డైవర్స్ ఎప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ విత్ ద పర్సన్, నువ్వు బ్రతకలేవు, అంటే బ్రతకడానికి కావాల్సిన ఊపిరి నీకు రావట్లేదు అన్నప్పుడు నువ్వు గో ఫర్ డైవర్స్. కోర్టు ఉన్నది ఎందుకండి? కోర్టు మీకు డైవర్స్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది కదా. మీరు ఆ నేరారోపణ ఎన్ని ఎలిగేషన్స్ ఎన్ని మీరు వేస్తే అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు 60 కోట్లు వేసుకోండి, 100 కోట్ల ఆస్తి ఉన్నదని అది క్రైటీరియా కాదు, అదేం పెద్దగా విషయం కాదు. 60 కోట్లు తీసుకొని పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు, అంటే పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నది ఏం లేదు. 60 కోట్లు ఏంటంటే ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళు భావిస్తారు. ఒక వైఫ్ హస్బెండ్ మీద భరణం అన్నది ఎక్కువ వేసినప్పుడు ఇదే వీడికి పనిష్మెంట్. ఎందుకంటే జైలుకి పంపించలేరు కదా, జైలుకి పోతే ఆస్తి అయినా రాదు, కసిగా కోపంగా కూడా ఉండొచ్చు. ఆ తృప్తి అన్నది దాంట్లో వాళ్ళు తీసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఇదే వే యూ షుడ్ బి సాటిస్ఫైడ్ కదా, ఏదో ఒక విధంగా నాకు సాటిస్ఫాక్షన్ రావాలి కదా. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా, క్రికెటర్స్ అయినా, ఎవరైనా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు, పెద్ద హోదాలో ఉన్నారని మనం అనుకునే వ్యక్తులలో మనకు వచ్చే సమాచారం చూసి మనం హైరాన్ అయిపోతారు. వీళ్ళు కూడా విడిపోతున్నారా, ఎందుకైతుంది ఇదంతా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఏంటంటే గతంలో మ్యారేజ్ కాకముందు ఉన్న వాళ్ళ జీవిత విధానాన్ని, మ్యారేజ్ అయిపోయిన తర్వాత జీవిత విధానాన్ని, మ్యారేజ్ అంటే ఇంకా ఫ్యూచర్ విధానంలో పెను మార్పులు వస్తాయని గమనించిన వ్యక్తులు వీళ్ళతో ఉండలేక, సఖ్యత చెయ్యలేక, ఇమిడలేక వాళ్ళు డైవర్స్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు నా పక్కన లేకుంటే ఇంకా నేను బెటర్గా చేసుకోగలుగుతాను అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దే గో ఫర్ ద డైవర్స్. సో దాంట్లో మనము అంటే మన చట్ట ప్రకారం కూడా వాళ్ళు వేసుకునే ఎలిగేషన్స్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళకు డైవర్స్ మంజూరు అవుతుంది. దాన్ని ఏం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎవరు డైవర్స్ తీసుకున్నా తప్పు పట్టవలసిన అవసరం లేదు. డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు మంచి జీవితం గడుపుతున్నారా లేదా. అప్పటి వాళ్ళు డైవర్స్ ఎందుకు తీసుకోలేదనంటే చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసేది. సో చిన్న ఏజ్ అంటే బిలో 18 ఇయర్స్కి మ్యారేజ్ అయ్యేది. ఆఫ్టర్ 18, 19, 20 లోపల మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సెట్ అవుతుంటారు. కానీ ఆఫ్టర్ 21 తర్వాత 21 నుంచి మీకు 30 లోపల మ్యారేజ్ అయిన వాళ్ళు కొంత సెటిల్ అవ్వడానికి కొంత కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టాన్ని భరించలేని వాళ్ళు మళ్ళీ డైవర్స్ తీసుకుంటారు. ఈ చిన్నతనం ఏదనంటే నువ్వేది చెప్తే, ఇప్పుడు టీచర్ ఒక 10th క్లాస్ వరకు మనం టీచర్ ఏది చెప్తే అదే రాయాలి, అమ్మ చెప్పింది కూడా వినరు, టీచర్ చెప్పిందే రాయాలి ఎగ్జామ్లలో.
అవే కరెక్ట్, ఇవే కరెక్ట్ అని పిల్లల్లో ఒక ఆలోచన ఉంటుంది. అంటే వినే శక్తి అనేది ఆ ఏజ్ గ్రూప్కి ఎక్కువ ఉంటుంది. సో భర్త ఏది చెప్పినా కానీ మంచిదండి, సరే అండి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళని చూడండి, మీ అమ్మమ్మ కానీ మీ అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళని కూడా చెప్పండి ఏం కావాలండి అండి అని మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు పేర్లతోనే పిలుస్తారు. కొంతమంది బావా అని పిలవమని చెప్తే కూడా పిలిచే అంత, అంటే అట్లా పిలవాలా, అంత అవసరమా అని కూడా చెప్తారు. సో నీకు ఏది అనిపిస్తే ముద్దుగా పిలవాలని నీ కోరిక ఉంటుంది. కానీ తల్లిదండ్రుల ముందు పిలిచేటప్పుడు చాలా హాట్‌గా ఉంటుంది. ఏంటి నా నా కొడుకుని ఇట్లా పిలుస్తుంది ఈమె, ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో రూమ్‌లలో పిలిచే విధానము, బయట రూమ్ బయట తల్లిదండ్రుల ముందు పిలిచే విధానము, సమాజంలో పిలిచే విధానంలో చాలా మార్పులొస్తాయి. ఇక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దొరకకుంటాయి. ఎక్కడ నేను బతకలేనన్న పొజిషన్ ఉంటే డైవర్స్. సో ఒక పర్మనెంట్ ఎలిమోనీ అన్నది, భరణం అన్నది ఒక పనిష్మెంట్‌గా భావిస్తూ మహిళలు చాలామంది కూడా ముందుకు వచ్చి ఎంతైతే అంత తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏంటంటే మీకు పనిష్మెంట్ ఫ్రమ్ ద కోర్ట్ అంటే క్రిమినల్ కేసు పనిష్మెంట్ తగ్గిపోతుంది. జీవితకాలం జైల్లో ఉండడం కంటే ఈ పైసలు ఇచ్చేస్తే ఇది వెళ్ళిపోతుంది అన్న భావనకే వస్తారు. చిన్న స్పూన్తో సహా కొట్లాడుకుంటారు. నేను ఇచ్చిన స్పూన్ నాకు కావాలి, దానికి కూడా కొట్లాడతారు. నువ్వే లేవు కానీ అంటే నా వస్తువు కూడా నీ దగ్గర ఉండద్దు, అంత దూరం వెళ్ళిపోతారు. సో శత్రుత్వం అన్నది చాలా విధాలుగా మనకు అంటే డైవర్సిటీలో ప్రధాన కారణం అన్నది శత్రుత్వం అన్నది పెరిగిపోతుంది. ఇన్సాటిస్ఫాక్షన్, యూ విల్ నాట్, అంటే భరించే శక్తి నీకు ఉండదు. తెగతెంపులు చేసుకుంటే కానీ ఒక అడుగు ముందుకు వెళ్తారు. సూసైడ్స్, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, మనం రీసెంట్గా చూస్తున్నాం. చైతన్య కాలేజ్ అంటే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ కాలేజ్లో, నారాయణ కాలేజ్లో, చైతన్య, ఇవన్నిట్లో కూడా ఎక్కువ సూసైడ్ చేసుకోవడము, కళ్ళ ముందే దూకేయడము, ఉరేసుకొని చనిపోవడం, ఇంత మానసిక క్షోభకు గురవుతున్నారు. అంటే ఇది దీంట్లో ఎవరిది తప్పు అసలు అనేది తేల్చుకోలేని పొజిషన్. పేరెంట్స్ దా లేకపోతే యాజమాన్యం దా? నిజంగా అసలు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి? అంత ప్రెషర్ పెట్టాలా పిల్లలకి? ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెషర్ కోసమే చనిపోయింది అన్నది లేదు పిల్లల్లో. ఎందుకంటే సంతోషాన్ని, ప్రెషర్ కంటే సంతోషాన్ని పొందలేకపోతున్నారు అన్నది ఎక్కువ స్థాయిలలో మనం తీసుకోవాలి. సంతోషంతోనే నువ్వు నీ యొక్క చదువును స్వీకరించాలి. నీకు సంతోషం లేకుండా నువ్వు ఏది చేసినా వేస్ట్ కదా. అది ప్రెషర్ పాయింట్ కింద తీసుకుని ఇప్పుడు చదువు దగ్గర తీసుకుపోయి బుక్ ముందు పెట్టి చదవమంటే చదువుతారా పిల్లలు? కాదు కదా. దే షుడ్ లైక్ ఇట్. తల్లిదండ్రుల దగ్గర నుంచి అమ్మాయికి రావడము ఇష్టం లేదా? కాల్ యాజమాన్యం ఏమంటుంది? జస్ట్ దే ఆర్ స్పీకింగ్. ఈరోజు నిన్న చైతన్య దాంట్లో ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడింది, అన్నీ చేసింది. క్లాస్ అంటే చదువుకునే టైంలో మళ్ళీ తర్వాత వెళ్ళి ఉరేసుకున్నది అని అంటే ఇప్పుడు వార్డెన్ని బట్టి ఉంటుందండి. వార్డెన్ ఎప్పటికప్పుడు ఒక్కళ్ళనే పెడతావా, ఇద్దరు పెడతావా, అది నీ ఇష్టం, అది నీ యాజమాన్యం. నువ్వెంత పర్ఫెక్ట్గా, ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుంది, నేరం చేయని ఒక్క వ్యక్తి కూడా శిక్ష పడద్దు. నేరం చేయని ఒక్క వ్యక్తి కూడా శిక్ష పడద్దు అన్నది ఒక కాన్సెప్ట్తోని చట్టము ముందుకు వెళ్తుంటుంది. అందుకే 4 సార్లు ఆలోచించి 4 సార్లు పిలిచిన తర్వాత వ్యక్తిని ఒక అనలైజ్ చేసిన తర్వాతనే కదా అతనికి శిక్ష పడేది. అలాంటిది ఒక విద్యార్థి, ఒక్క విద్యార్థి కూడా చనిపోవద్దు, ఒక్క విద్యార్థి కూడా నీ దగ్గర బాధపడద్దు. నీ కాన్సెప్ట్ ఏంటిది? నీ కాలేజ్ ఒక్కరు బాధపడితే ఓకే, ఒకరు ఇద్దరు ముగ్గురు అని అనుకుంటే పిల్లలది మానసిక మెంటల్ అక్కడికే ఉంది ఆ స్టెబిలిటీ అనుకోవచ్చు. బట్ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటే చనిపోవడం జరుగుతుంది. బాధపడడం వేరు, చనిపోవడం వేరు. ప్రాణాలు కోల్పోతున్నారు, ధైర్యం చేస్తున్నారు చనిపోవడానికి. ప్రాణాలు కోల్పోతున్నారు నీ యాజమాన్యం కింద. అది స్కూల్ మీద భారం పడుతుంది. తల్లిదండ్రులు కూడా కొంత టైం తర్వాత వాళ్ళు సబ్సైడ్ అయిపోతారు. ఇలాంటి కేసెస్, ఇష్యూస్ నడవకుండా తయారైపోతాయి. కానీ యాజమాన్యం షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నీ దగ్గర ఒక విద్యార్థి వస్తుండంటే అతని మానసిక సమస్య కానీ లేకుంటే శారీరక ఏమున్నా కానీ నువ్వే కదా డీల్ చేసేది. హాస్టల్ వేసినప్పుడు అన్ని విధాలుగా వాళ్ళు దే షుడ్ సీ స్ట్రాంగ్లీ. పిల్లల యొక్క భవిష్యత్తు నిర్మాణం నీ చేతిలో ఉంది. నువ్వే కదా, నువ్వు మంచిగా చూసుకుంటానంటే కదా తల్లిదండ్రులు నీ మీద నమ్మకంతో పంపిండ్రు. నువ్వు వాళ్ళు చనిపోయేంత వరకు నీ దగ్గర ఎట్లా చూస్తావు?
ఎట్లా ఉండగలుగుతారు? ఇప్పుడు అమ్మాయి వెళ్ళిన తర్వాత వార్డెన్ ఎవరో తలుపేసేసి ఎవరి తలుపులు వాళ్ళు వేసేసి ఉండేది ఉంటే ఇది జరగకపోయేది కదా. అట్లీస్ట్ వార్డెన్ కనీసము రూమ్స్ ముందట సీసీ ఫుటేజెస్ ఉన్నా కానీ వాళ్ళకు దే షుడ్ నో. అక్కడ ఒక దగ్గర ఒక సీసీ ఫుటేజ్ కూర్చొని ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది అని కదా వాళ్ళు వెళ్ళి చెక్ చేయాలి. నువ్వు 100 సీసీ ఫుటేజెస్ పెట్టి ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత అన్ని సీసీ ఫుటేజెస్ ఉన్నాయని మాకు తెలియదు అని అంటే, ఇప్పుడు నరకం అన్నది ఎక్కడో కాదండి, నీ స్కూల్లో ఎవరన్నారు ఏమన్నారు ఆ అమ్మాయి మంచిగా లేదు ఏదైనా ఉండనియండి, నీ హాయంలో చనిపోయింది. చనిపోయినప్పుడు నువ్వు బాధ్యత వహించి నువ్వు ఇలాంటి పునరావృతం కాకుండా ఇంతకుముందు కూడా చనిపోయినరు, వేరే స్కూల్స్లలో కూడా చనిపోతున్నారు హాస్టల్స్లలో, మరి వేరే వేరే కాలేజెస్లో చనిపోతున్నారు. నీకు ఇప్పుడు రావాలి కదా జ్ఞానము. బట్ బేసిక్గా డిసిప్లైన్ అనేది నేర్పించాలి స్కూల్లో, జామెట్రీగా అవన్నీ బదులు నార్మల్గా సబ్జెక్ట్. ఇప్పుడు బేసిక్గా మనం చేసే వర్క్ ఒకటి, చదువుకున్న చదువులు ఒకటి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ బేసిక్గా దాని మీద ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో మనకు అనిపిస్తుంది కొన్ని కంపెనీస్లో జాబ్ చేసినప్పుడు ఆహా డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మిగతాదంతా తర్వాత ఫస్ట్ అనేది. ఇప్పుడు స్టడీ మీద ఇప్పుడు శ్రీ చైతన్య కానివ్వండి, నారాయణలో కానీ ఎక్కువ స్టడీస్ మీద చాలా ప్రెషర్ పెట్టి ఖచ్చితంగా నువ్వు 5కి లేవాలి, చదవాలి కదా, అంతా పిల్లలకి చాలా ఇంపాక్ట్ అయిపోతుంది. అరే భలే చదవాలి అంటే పడుకోవాలి, వాళ్ళకంటూ ఒక టైం ఉండాలి, వాళ్ళకంటూ ఒక మెంటల్ స్టేటస్ లేకుండా చేస్తున్నారేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నట్టు చూసుకుంటే, ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవడము, ఇంటి దగ్గర సూసైడ్ చేసుకోవడం జరగట్లేదు, అక్కడే కాలేజ్లోనే, రూమ్లోనే, స్కూల్లోనే పైకలు దూకడము, అక్కడ దూకడం, ఇక్కడ దూకడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్కూల్ బ్రాంచెస్ అక్కడ ఏదైతే ఉన్నారో అదే ఇంపాక్ట్, వేరేది ఏది కాదు అనేది చేస్తున్న సర్వేల ద్వారా అర్థమైంది అన్నట్టు. సో వీళ్ళు ఎట్లా ట్రీట్ చేయొచ్చు పిల్లల్ని నార్మల్గా మీకు తెలుసు అకార్డింగ్ టు యూ, అంటే ఎలా ట్రీట్ చేయాలి నిజంగా చెప్పాలంటే? ఇప్పుడు కొంచెం తగ్గించవచ్చు కదా పిల్లల్ని. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరి కోసం బ్రతుకుతున్నారు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ని అర్థం చేయించాలి. వాళ్ళు ఎవరి కోసం బతుకుతారు? తల్లిదండ్రుల కోసమా, లేకుంటే అన్నదమ్ముల కోసమా, లేకుంటే ఈ సమాజం కోసమా, దేశం కోసమా, ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని వాళ్ళలో అలైవ్గా తీసుకొని రావాలి. వాళ్ళ మోటివేషన్స్ కూడా మీరు బాగా చదివితే, బాగా ఎగ్జామ్ రాస్తే, బాగా పాస్ అయితే, బాగా ఉద్యోగం చేస్తే ₹1,00,000 నుంచి 2,00,000 నుంచి 5,00,000 వరకు మీకు జీతాలు వస్తాయి. మీరు ఎట్లా చదివితే అంత పైకి వస్తాయి. ఇప్పుడు 5,00,000 తీసుకున్న వ్యక్తి ఇంట్లో హ్యాపీగా ఉన్నాడంటే, లేదు ఏదైనా షూటింగ్కి నేను యాక్టర్ అవుతానని ఆ 5-5 లక్షలు పక్కకు పెట్టుకొని అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ చేసుకుంటూ వాళ్ళు ఫిలిం ఫీల్డ్ వైపు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అలా బ్రెయిన్ ఏ విధంగా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు వెళ్ళినా ఇంకోవైపు ఒక ప్యాషన్ అన్నది ఒక సైడ్ నడుస్తుంది. వీళ్ళకు జీతాలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ స్టడీలలో మీరు యు ఆర్ ద బెస్ట్ అన్నది 1-2 ర్యాంక్స్ కనుక మీరు చూపించుకుంటా, వాళ్ళు ఏంటిది వాళ్ళ అస్తిత్వము, హూ ఆర్ దే, వాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారన్న ఆ జవాబు కనుక ఒక యాజమాన్యము, ఒక స్కూల్ కనుక నేర్పించగలిగితే ఎప్పుడు కూడా దేశం కోసమే మనం బ్రతకాలి. ఎందుకంటే ఒక కాలేజ్లో ఒక విద్యార్థిని చనిపోతే ఈ దేశానికే ప్రమాదకరం. అంటే మన అస్తిత్వం, మన మన దేశ అస్తిత్వం అన్నది చచ్చిపోతున్నది అన్నది అర్థమవుతుంది. దే షుడ్ టేక్ టు దాట్ లెవెల్. ఒక దేశాన్ని ఒక ప్రేమతోని వాళ్ళలో దేశ నడవడిక, నేషనల్ ఇంటిగ్రిటీ అన్నది చాలా ముఖ్యము. అది ఎవరు పెంపొందించట్లేదు, ఏ స్కూల్లో కూడా దాని గురించి చెప్పట్లేదు, దాని యొక్క భావన కూడా చెప్పట్లేదు. ఏమైనా నేను అది స్కూల్స్లలో ప్లెడ్జ్ తీసుకోవడము, జనగణమన పాడడం అది ఒక్కటి వరకు నడుస్తుంది, కానీ ఆ ప్లెడ్జ్లో ఉన్న ఆ అర్థము ఎవరికి చెప్పట్లేదు. ప్లెడ్జ్లో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వం అని నువ్వు గంటాపదంగా 2 నిమిషాలలో అది ఒడగొట్టేస్తావు. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఎవరి కోసం నీ జీవితము? అసలు దేశం కోసం ప్రాణాలు అర్పించాలని ప్రతి విద్యార్థిలో నేర్పిస్తే ఆ విద్యార్థి దేశం కోసం బతుకుతాడు, దేశం కోసం పాస్ అవుతాడు. తల్లిదండ్రుల కోసం అంటే ఒకరోజు తల్లిదండ్రులు కోపంగా ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టేస్తారా? కాదు కదా. సో డిసిప్లిన్ అనేది వాళ్ళ అంతరంగాలలో జీర్ణించుకుపోవాలి. నేను ఇలా ఉంటేనే నా లైఫ్ సాటిస్ఫైడ్ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నది తీసుకురావాలి. బరువుగా బాధ్యతగా వాళ్ళని ఏదో విచిత్రంగా తీర్చిదిద్దడం కాదు, చట్టపరంగానే వాళ్ళు సంతోషాన్ని పొందొచ్చు అన్నది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చావకుండా ఉంటారు. ఆ విధమైన యాటిట్యూడ్ని వాళ్ళని నేర్పించాలి. ప్రతి సంస్థలో కూడా
ఒక మోటివేషనల్ క్లాసెస్లలో మంచి ఓన్లీ మోటివేషన్ అంటే పాస్ మార్క్ తెచ్చుకోవడానికి మోటివేషన్ కాదండి. జీవితాన్ని నడపడానికి మోటివేషన్ కావాలి. జీవితాన్ని నమ్మడానికి మోటివేషన్ కావాలి. చావడానికి కాదు. ఒక వ్యక్తి ఒక జర్నలిస్టే కొడుకు చనిపోతానంటే కట్టె తెచ్చి బాగా కొట్టేసిండు. బాగా కొట్టిండు. ఏంట్రా ఇంత కష్టపడి కని పెంచి ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే చచ్చిపోతానని నువ్వు అంటే ఇంకా ఏంటి అసలు దేనికోసం బతుకుతున్నాం? తర్వాత అబ్బాయి రియలైజ్ అయ్యి లేదు నాన్న సారీ నేను నాకు అది ఆవేదనతోని నేను అంటే తట్టుకోలేక ఈ సమాజం తట్టుకోలేక నేను ఆ మాట అన్నాను. ఈరోజు పెళ్ళి అయిపోయింది అబ్బాయికి. హీఈస్ వెరీ హ్యాపీ. అలాంటి అసలు చనిపోతానన్న వర్డే రావద్దు. ఎందుకు వస్తున్నది? నిన్ను నువ్వు నమ్మలేక, సంస్థను నమ్మలేక, తల్లిదండ్రులు నమ్మలేక, సమాజాన్ని నమ్మలేక, దేశాన్ని నమ్మలేక అంటే యు ఆర్ అనేబుల్ టు సస్టైన్ చేయలేకపోతున్నావు, బతకలేకపోతున్నావు. అలాంటి వర్డ్స్ ఏ విద్యార్థుల పట్ల రావద్దు. ఒక్క విద్యార్థి కూడా రావద్దు. అది ప్రాథమిక ధర్మము, పాఠశాలల యొక్క ప్రాథమిక ధర్మము. ఇంటర్ చదివే విద్యార్థులే కానీ, డిగ్రీ కానీ ఎవరైనా కానీ ఆ నుంచి నేను ఒక మంచి పౌరుడిని, ఈ దేశానికి నేను పౌరుడిని, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నది తీసుకొని రాగలిగితే అసలు ఎవరు విద్యార్థులు చనిపోరండి. ఎందుకంటే మేము మోటివేషన్కి వెళ్తాం కదా, మేము కూడా చట్టాల గురించి చెప్పినప్పుడు ఇంత బాగుందా మన దేశంలో ఇన్ని చట్టాలు ఇంత బాగుందా అని విద్యార్థులు చెప్తుంటే మేము సర్ప్రైజ్ అవుతాము. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. పిల్లలు చావరు. వాళ్ళకి కావాల్సింది మీరు అందించండి. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ధీటుగా మీకు ర్యాంకింగ్ మీద ర్యాంకింగ్ ఇస్తారు. దట్ ఈస్ దేర్. దట్ వీ హ్యావ్ టు గివ్ అ సపోర్ట్ టు ద చిల్డ్రన్. వాళ్ళని అట్లా అనాథలాగా వదిలిపెట్టద్దండి. తల్లిదండ్రులు నమ్మినప్పుడు నీ ధర్మము, నీ యొక్క విధానంలో అంటే నీ సెల్ఫిష్నెస్ చూసుకోవద్దు. పిల్లల్ని డెవలప్మెంటే చూసుకోవాలి. వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ మతి స్థిమితంగా ఉండేటట్టు అరేంజ్మెంట్ చేయగలిగితే దట్ ఈస్ అంటే చట్టరీత్యానే వాళ్ళని బాగు చేయగలిగితే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ సక్సెస్. ఇలాంటి మరణాలు మనం చూడొద్దు. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.